శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర 3వ భాగం 5/9/25 సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో స్వాగతం. కాకతీయుల కాలంలో ఉన్న మొత్తం అడగద్దు బయలుదేరి అనుకుంట అదైనా నేరం ఉంది. నేరంగా సరే ఇది కొంచెం డ్యామేజ్ అయ్యి లేదా నేరం అదే ఇదే పెట్టడం కూడా ఇక్కడ పెట్టాను. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర 3వ భాగం 5/9/25 శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో స్వాగతం. కాకతీయుల కాలనాటి యుద్ధ తంత్రాలు చెప్తున్నారు. హిందువులలో శౌర్య సాహసాలుండేవి, కానీ యుద్ధ పరికరాలను వాళ్ళు కనిపెట్టింది మాత్రం తప్పుడే. కొత్త మేలైన మారణాయుధాలను త్వరకలు మాత్రమే ఉపయోగించారు. తర్వాత యూరప్ వాళ్ళు మనపై ఉపయోగించిన దేశాన్ని గెలిచారు. ఆంధ్రులకు బల్లెం, కత్తి ప్రధానమైన ఆయుధాలు. ఆనాడు ఇలాంటి పరికరాలు ఉండినందున కోటలకు అవసరంగా ఉంది. గణపతి దేవుడు మొదట ఊరుగంటి కోటను కట్టారు. దాన్ని రుద్రమదేవి పూర్తి చేసి లోపలి రాతి కోటను పెద్ద కోట అని, బయటి మట్టి ప్రాకారాన్ని భూమి కోట అని పిలుస్తారు. మట్టి కోట సామాన్యమైంది కాదు. అల్లావుద్దీన్ ఖిల్జీ 1296లో మాలిక్ కాఫీర్ సేనాని ఓరిగంటిపై దాడి చేయటానికి పంపారు. ఆ మాలిక్ కాఫర్ ఎవరు? అతడు మొదట హిందూ, అస్పృశ్యుడు. తర్వాత ముసల్మానై మహాసేనానై వేల కొలది హిందువులను చంపి హిందూ రాజ్యాలను నాశనం చేసి తన కసి తీర్చుతాడు. వాడి సైన్యం మట్టి కోటలపై బట్టి దాన్ని పడగొట్టడానికి ప్రయత్నించారు. కానీ ఉప్పు బల్లాలతో దాన్ని పొడిచిన బీటు పెద్ద ముక్క కూడా, అంటే ఒక చిన్న పిల్ల కూడా రాల. గుండ్లను ఉపయోగించిన అది పిల్లలాడుకునే గోడీల్లాగా వెనక తిరిగి పడుతున్నాయి అని ఆ కోట గురించి రాశారు. కోట వైశాల్యం 12,542 అడుగులు. ఊరుగల్లు కోట నుండి ముట్టడి చేసిన త్వరకలపై నిప్పుతో కరిగిన వేడి ద్రవాన్ని పోసేవాడు. త్వరకలు మాంజనీకులు ఉపయోగించేవాడు. ఊరుగంటి వాడు అరద్దరు ఉపయోగించారు. ఈ 2 రాళ్లు రువ్వటానికి ఏర్పాటు చేసిన వడిసెలవై ఉంటాయి. ఎందుకంటే కుసురు వాటిని గురించి ఇలా రాశారు. ముసల్మానుల రాళ్లు వేగంగా ఆకాశంలోకి వెళ్ళేవి. హిందువుల గుళ్ళు బ్రాహ్మణుల జందాల నుండి విసరబడిన వాటిలాగా బలహీనాలై ఉంటాయి.
ఈ వంజనీకులు పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి అయి వాటిని ఉభయ సైన్యం వాళ్ళు ఉపయోగి అగ్నితోడి యుద్ధం మొదట వరంగల్ పైనే ప్రయోగించబడి అది తర్వాత ఫిరంగీలకు తుపాకీలకు నాంది ప్రస్తావన అనొచ్చు. అతిష్మే రక్తం ఉభయులు అగ్నిని చిమ్ముతున్నారు అని పార్సీ చరిత్రకారుడు ఆంధ్ర సైన్యంలో స్తోత్ర పాఠకులు తమ నేర్పులు చూపుతూ ఉండే వారిని బర్దులు అని పిలిచేవారు. అజాను ఉతోహై అఘీర్ ఖుస్రు తారిఖే ఫిరోజ్ షాహీ బర్ని. కితాబాతే హిందూకే గోయంద్ బర్ద్ అనేది తెలుగై ఉండవచ్చు. కొత్త పాఠకులను వంది భట్టు అంటారు కనుక ఈ రెండులో ఏదో ఒకదాని అపభ్రంశంగా బర్ అనేది ఏర్పడి ఉంటుంది. ఆ కాలంలో ఆంధ్రులు ఎలాంటి ఆయుధాలు ఉపయోగించారు కొంతవరకు ప్రతాపరుద్ర యశోభూషణం వల్ల తెలుసు. కానీ అవన్నీ నిజమైనవో స్వకపోల కల్పితాలు కొన్ని కలవేమో చెప్పరు. ప్రతాపరుద్రీయంపై రత్నాపణ వ్యాఖ్య ఒకటి ఉంది. అందులో ఇలా తోమరః దండ విశేష కౌక్షేయకా ఖడ్గా ముసుందయ దారుమయ యూధ విశేష కర్రతో చేసిన ఒక విధమైన ఆయుధం. కార్ముక ధనుస్ గదాహ గద కుంతా పరంపరయా క్షేపణీయ ఆయుధ విశేష వెనువెంట విసరివేసేటువంటి ఒక విధమైన ఆయుధం. పట్టపహ లోహదండ తీక్ష్ణధారక్షౌపమ వాటి ధారకలగా ఇనుప దండమట. బహుశా పట్టా కత్తె కత్తులు మంచివిగా ఉండటానికై 4 లోహాలతో చేసేవారు. ఇనుమును రాగి ఇత్తడి కంచు పెట్టి చేసిన ఎత్తి బిరుదులు ఇతర బిరుదులు అంటే ఆయుధాలు. పల్నాటి యుద్ధం కుంతలములు గండ్రగొడ్లండు గదలు మసరు ఉద్గరములు మొనల కటారులు చక్కెర తోమరములు శాన్య సంఘము చురికలు బాణములు సూరచయ మొదలైన శస్త్రాస్త్రాలు వాడు. శత్రువుడు దండెత్తి వచ్చితే కోటలను భద్రం చేసుకునే ఆ విధానాన్ని కొంతవరకు ఈ కింది పద్యం నుండి గ్రహించవచ్చు. కోట సింగారించి కొత్త బంబు నెల్ల నట్టళ్ళ పన్నించి ఊడునరి పందిళ్ళు వెట్టించి పైకొమ్మ లెగయించి గుండు దూలము బసిపట్ట గూర్చి అగడిత నీరలకు ద్రవ్వించి వెలిజుట్టులు వెదురు దంచనంబులు దట్టంబులు ఎత్తించి పలు గాడి తలుపులు బలువు చేసి బాళెములు పెట్టి కుంకులు బ్రద్దపలు కత్తి గొంతయు నొడిసెల్లు కత్తడము నారసములు విండిండుగా నగరిలోన పెట్టుడు నడునెత్తి మట్టిలో యుద్ధయాత్రకు ఆంధ్ర సైనికులు ఎలా వెళుతున్నారు, యుద్ధరంగంలో ఎలా శ్రమిస్తున్నారు, యుద్ధ ధర్మాలు ఎలాంటివై ఉంటాయో పల్నాటి వీర చరిత్రను తెలుపుతో యుద్ధానికి వెళ్ళేవాళ్ళు తమ కోట తగిన రక్షణాలు ఏర్పాటు చేసి భూసర పురోహితులచే జయ జయ ధ్వానాలు పెట్టించి ప్రయాణ భేరీ వేయించి వెళ్ళారు. సేన వెంట గొల్లెనలు పటకుటీరములు బల్లాకి పెట్టెలు మంచములు అమ్మ పడిగలు మొక్కసములు బోనకావళ్ళు పల్లకీలు మొదలైనవి తీసుకువెళ్ళారు. ఆ కాలంలో తప్పెట్లు కాహళాలు కాలి కొమ్ములు గమాయిలు బూరలు శంఖాలు సన్నాయి జోళ్ళు రుంజలు చేగంట అన్నీ కలిసి గందరగోళంగా అపశృతితో ధ్వనిస్తూ ఉంటాయి. రుంజలు అనేవి నగారా వంటి వాద్యాలు ఇట్లా లాగుతూ ఉంటే మోత వస్తాయి. గొర్రెలనగా బట్టల డేరా అనరు, కానీ పటకుటీరాలు డేరాలే కదా. ఈ రెండిలో తేడా. పటకుటీరాలను డేరాలని వాడారు. గొర్రెలను
మధ్య స్తంభం మీద మాత్రమే గోళాకారంగా నిలబెట్టి నడిమి కంబం కూలితే డేరా అంతా కూలిపోయి యుద్ధకాలంలో ఓడిన వాడు సంధి చేసుకుంటారని యుద్ధం ఆపాల్సి వచ్చిందని తెలిపయ చెయ్యటానికి కొమ్ము దట్టించి ధ్వనించేవారు. దాన్ని ధర్మధార అనేవారు. యుద్ధం జరుగుతుండగా ప్రతిపక్ష వీరులు కత్తిపూటల వంటి తలగాచుకోదరిచిన వాడు ప్రాణదానం అనేక విధాలుగా చేస్తూ కూడుకునే. మేం పల్లకి బోయీలమే కాని భటులం కాదనేవాడు. చచ్చినట్టుగా రణరంగంపై పడుకొని వాళ్ళు చచ్చిన శవాలను మీద వేసుకొని దాక్కునేవాడు. పెళ్ళార తలసుగా బిట్టేడ్చువాడు. అలా అనేక రకాలుగా పలుతెరంగులైవాడు. అంతేకాదు వల్మీకముల మీద వసించువాడు. గడ్డిలో దరబడి కదలనివాడు. వేళ్ళు చీకెడివారు. వెన్నిచ్చువారు. వెంట్రుకలు రిప్పుగా విదలించువారు. ఇవన్నీ పల్నాటి వీర చరిత్రలో క్రీడాభిరామంలో అన్నిట్లో కన్నా. అలాంటి వాళ్ళంతా కత్తి పారేసిన వాళ్ళవటం చేతి ప్రతిపక్షులు వాళ్ళని చంపకుండా వదిలేసేవారు. గడ్డి కరచటం 5-10 సేయలు అంటే 2 చేతులు జోడించి మొక్కటం. కానీ ముందు కాలిని వెనకకు పెట్టి ముందు కాలు వెనక్కి పెట్టి 2 కాళ్లను జోడించటం అని ఒకటి చెప్పారు. వెన్నిచ్చటం అంటే వెనుకంజ వేయటం అన్న పదాల అర్థం కూడా అలా. వెన్నిచ్చి పారిపోయారు. ఆనాటి యుద్ధాలలో ఏనుగులు, గుర్రాలు, ఎద్దులు ఎక్కువగా ఉపయోగం. గొర్రెలకు పల్లకీల్లో యుద్ధానికి వెళ్ళేవారు. ఆంధ్రుల సైన్యాల్లో క్రమశిక్షణ, యూనిఫారం, మేలైన మారణ యంత్రాలు ఎక్కువగా. సంఖ్యాబలం పైననే ఆధారపడిన వారు పలుమారు ఓడిపోయారు. పల్నాటి యుద్ధంలో బాలచంద్రుడి కోతలు నిలవలేని వారిలో కొందరు ఇలా అన్నారు: పగవారు నిముగని పారిపోబుదురు, మీకేమి భయమని మెంత నాగమ్మ బాగుగా నమ్మించి పంపవచ్చి జీవములు దక్కిన చిన్నదగ బడుసాకు తిరియైన బతకంగా. ఇలాంటివి ఇది వ్యక్తి మూకలేనా జయం పొందేది. అయితే క్రమశిక్షణమిచ్చిన సైనికులు లేకున్నారని కాదు, వాడు చాలా తక్కువ. ఊరుగంటి నగరంలో మోహరివాడ మిలిటరీ కంటోన్మెంట్ ఒకటి ఉండేది. బహుశా ఆ సైనికులకు మాత్రమే మిలిటరీ యూనిఫామ్ దుస్తులు కట్టడానికి కుట్టడానికి కుట్రపు వాళ్ళు ఏర్పడి అంటే దర్జీలు, టైలర్స్ ఉండేవి. ఆనాటి సైనిక యూనిఫారంలో అంగి, చల్లాడం, నడుం పట్టి చేరి ఉండే. కాకతీయ రాజులకు 9 లక్షల సైన్యం ఉండే. 9 లక్ష ధనుర్ధరాధినాథి పృథివీం సంసది వీరరుద్రదేవి అని విద్యానాథుడు వల్లి. ఈ సైన్యంలో ఎక్కువ భాగం సరిహద్దులు కాపాడే పాలెగాడు లేక సామంతరాజుల వద్ద ఉండే. ఈ పాలెగారు పద్ధతి ఆంధ్ర రాజ్యాల నాశనానికి కూడా కారణమయ్యింది. పాలెగాండ్లు కేంద్ర ప్రభుత్వ బలహీనతకై చూపెట్టుకునే సమయం దొరకగానే తిరుగుబాటు చేస్తూ ఉండే. మొత్తంపై ఆంధ్ర యుద్ధతంత్రం త్వరకన యుద్ధతంత్రంగా కాకుండా చాలా వెనకబడి లోపభూయిష్టమై ఉందంటలో అనుమానం లేదని ప్రతాపరెడ్డి గారు చెప్పారు. కళలు, నిర్మాణ శిల్పం, విద్యలు, చిత్రలేఖనం, చేతి పనులు కళలుగా పరిగణింపబడి ఇందులో వ్రాయబడి కాకతీయ కాలంలో ఆంధ్రుల ఉత్తమోత్తమ శిల్పాలు బయలుదేరాయి. అంతకుముందు ప్రాక్ పశ్చిమ చాళుక్యరాలు అనేక శివాలయాలు కట్టించి ఉన్న వాటిని సవరించి వాటిని భూదానా చేసి ఓరుగంటి రాజులు కూడా వారి సామంతులను అనేక దేవాలయాలు నిర్మించి శాసనాలు వ్రాయించ. కాకతీయుల రాజధాని తెలంగాణలో ఉండటం చేత అక్కడనే దేవాలయ శిల్పులు ఎక్కువగా ఉండే. ఊరుగంటి నగరం ఆంధ్ర నగరం అని పిలిచేవారు. మరీ నగరాన్ని అలాంటి పేరు లేకుండటం చేత ఊరుగంటి రాజులకు ఆంధ్రాభిమానం చాలా ఎక్కువగా ఉంది. ఆ నగరానికి 7 కోటలు ఉన్నాయి. లోపలి రాతి కోటలో చక్రవర్తి ఉండేవారు. ఆ కోటకు బయటి భాగం
చిన్న కులాల వారి మైలనంత వారం ఒక మారు జరుగుతుండే మైల సంత వారానికి ఒకసారి. లోపలి భాగంలో మడి సంత మైల సంత, మడి సంత. రాజవీధులు కొన్ని, సందులు కొన్ని ఉంటాయి. హరికా, ప్రాకారం, వంకనార, గవని కల. ఆ రోజు కోటలో రథ, కోట, శకట, కరడి యుధ సంహారం ఉండి రాజమార్గంబు వారణ ఘట కోటక శకట ఘట కోటి సంకలం కలంత త్రోవల నుండు కలకలంబులు లేవు. వేశ్యవాటిక మధ్య భాగంలో స్వయంభూ దేవాలయం ఉండే. దాన్ని త్వరకలు ధ్వంసం చేశారు. దానికి 4 దిక్కుల హంస శిఖరాలతో ఉండే పెద్ద శిలాస్తంభాలు, మహాద్వారాలు ఉండే. ఇప్పుడు 2 మాత్రమే మిగిలి. నగరం చాలా సుందర నిర్మాణంతో నిండినట్లు కావలసినన్ని నిదర్శనాలు లభిస్తున్నాయి. క్రీస్తు శకం 1321లో త్వరగసేనాని అలూఫ్ ఖాన్ ఒక మిత్తపై ఎక్కి ఓరుగంటులోని భాగాన్ని పరీక్షించగా వాడికి ఇలా కనపడింది. ఏమని? ఏ దిక్కు చూసినా 2 మైళ్ళ పొడవు నీటి నాళాలు, ఫౌంటైన్స్, తోటలు ఉండవు. వాటిలో మామిడి, అరటి, పనస ఉంటాయి. పువ్వులన్నీ హిందూ పుష్పాలే. చంపకం, మొగలి, మల్లెపు. నగరం పేటలుగా విభజింపబడి ఉన్నాయి. అక్కలవాడ, భోగం వీధి, ఇలిపాడెం, మేదరవాడ, మోహరివాడ, దేవాలయాలు, రాజభవనాలు, కూట ఇళ్ళు, హోటళ్ళ, సత్ర మన్నవి ఉండే. కాకతీయులు జైనులుగా ఉండినప్పుడు జైన దేవాలయాలు కట్టారు. హనుమకొండ గట్టు రాళ్ల పైన కూడా పెద్ద జైన తీర్థంకరుల విగ్రహాలు చెక్కారు. అదే గుట్టపై పద్మాక్షి దేవాలయం కూడా. దాని తర్వాత శైవులు లాక్కొని తమ దేవతలుగా పూజలు చేయిస్తూ వచ్చారు. గుట్ట వద్ద గల చెరువులో అనేక జైన విగ్రహాలు మంచివి విరిగినవి శకలాలు నేటికి కుప్పలుగా కనపడుతూనే ఉంటాయి. తర్వాత కాకతీయ రాజులు శైవులయ్యారు. అప్పుడు వాడు హనుమకొండను 1000 స్తంభాల దేవాలయం నిర్మించారు. అది కాక ఆంధ్ర నగరంలో అనేక సుందర శిల్ప సమాయుక్త దేవతాయతనాలు నిర్మాణమై, కానీ త్వరకలు వాటిని నాశనం చేయగా మనకు ఇవాళ విచారం, దుఃఖం శిల్పకళలకు మాత్రమే మిగిలిన. ఊరుగంటికి 40 మైళ్ళ దూరంలో రామప్ప గుడులు. వీటిని క్రీస్తు శకం 1160 2లో రుద్రసేనాని అనే రెడ్డి సామంతుడు కట్టి ఆ గొళ్లలోని విగ్రహాలు, స్తంభాలమైన శిల్పాలు, ముఖ్యంగా దేవాలయ మంటపాలపై, కోటలలో 4 దిశలలో నిలిపిన పెద్ద నల్లరాతి నాట్యకత్తెల విగ్రహాలు అతి సుందరం. ఆ విగ్రహాలపై సొమ్ముల అలంకరణ, వాటి త్రిభంగి నాట్య భంగిమ శిల్పకారులని మోహింపచేసే. అందుచేతనే శిల్పులు ఆ సుందరాంగులకు దృష్టి పూర్తిగా ప్రసాదర క్రియలను సమకూర్చి అందులో 2 నగ్నంగా తీర్చిది ఆనందించారు. దేవాలయంలోని స్తంభాలపై నాట్య భంగిమలు, మృదంగాది వాద్యాలు, రేఖలు చిత్రీకరించి ఆ కాలంలో జాయసేనాని అనే జాయప్ప సేనాని మన కృష్ణా జిల్లా నాగాయలంక అతడు ఒక సంస్కృత నాట్య శాస్త్రం రాసి అది తంజావూరి, అది గణపతి దేవుడికి భావమర్థవుతాడు తంజావూరి లిఖిత పుస్తకాల్లో. కానీ దానిని ముద్రించడానికి ఎవ్వరూ ముందుకు రాకపోతే జాయప్ప గ్రంథాన్ని ఉదాహరణ ఆ స్తంభాలపై నాట్యం చేస్తారు. సుందరీ మణులే అంటారు. ఆ శాస్త్రాన్ని, ఆ విగ్రహాలను వ్యాఖ్యతో ముద్రిస్తే ఎంత బాగుంటుందో. ఆయన కళ అది ఎవరు చేస్తారు? పాలమూరుకు దగ్గరలో మూరుపూరు అనేది ఔషధాన్ని గోన బుద్ధారెడ్డి పేర కట్టిన బుద్ధాపురం అయ్యుండొచ్చు. అందు శిథిలాలైన ఆలయాలు, వాటిపై త్వరకల సుత్తె పోట్లు పడ్డ ఒక దేవాలయాన్ని మసీదుగా మార్చి
మసీదులో ఇవాల్టికి శాసనాలు. వాటిని గోన బుద్ధారెడ్డి కూతురు సురుమాల మల్యాల గుండ దండనాయకుడి భార్య అయిన కుప్పమ్మ కట్టి. కుప్పమ్మ గుండయ్య పాలమూరు జిల్లా నాగర్ కర్నూలు తాలూకాలో వర్ధమానపురం ఇప్పటి వడ్డెమానులో కొన్ని సుందర శివాలయాలు కట్టి దానికి 15 మైళ్ళ దూరం వనపర్తి సంస్థానంలోనిదై బుద్ధాపురం అనే గ్రామం ఉంది. అది కూడా బుద్ధారెడ్డి పేర కట్టించి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట తాలూకాలో పిల్లలమర్రి అనే గ్రామం బహు మనోహరమైన దేవాలయాలు మామిరెడ్డి అని ఆయన కట్టించారు. కాకతీయుల కాలపు శాసనాలు అలంపూర్లో కనపడుతుంటాయి. కానీ అందు పూర్వ దేవాలయాలకు దానాలు చేసినట్లు నాగులపాటిలో కొన్ని నిర్మాణాలు. కాకతీయ శాసనాలు కర్నూలు జిల్లాలోని త్రిపురాంతకంలో కూడా కనపడు. అందు విమానాలు నిర్మించడానికి తెలిపారు. ఈ త్రిపురాంతకం శ్రీశైలానికి ఒక ద్వారం. విమానాలు అంటే ఎత్తైన గోపురం, కొండపర్తి మొదలైన ప్రాంతాల్లో నిర్మాణాలు కనబడు. విద్యా వ్యాపకం కాకతీయుల కాలంలో ఎలా ఉంది? కాకతీయుల కాలంలో అంతకు పూర్వం ఉండినట్లే అనేక ప్రాంతాలలో కాలేజీలు, కళాశాలలు. వాటిలో మతబోధ, వేదాలు, గీర్వాణ భాషలోని కావ్యాలు, న్యాయ మీమాంసాది శాస్త్రాలు బోధిస్తూ ఉండి విద్యార్థులకు ఉచిత భోజన వసతులు. వాడి స్టేషన్ దగ్గరలో ఉన్న నాగనాథ్, ఇప్పుడు నాగాయ్ అనే చోట ఇలాంటి విద్యాపీఠం ఉండే. గోడకి మఠాలన్నీ విద్యా కేంద్రాలే. ఈ విధంగా రాజులు, భక్తులు, ధనికులు విద్యా సంస్థలను పోషిస్తూ వచ్చి వాళ్ళకి తెలుగు అక్షరాలను ఓనమాలు అని దేశమంతటా అంటారు. శైవుల ప్రాబల్యమే తెలుగుదేశానికి ఉంది అంతం ఈ ఓనమాలే సాక్ష్యమిస్తుంది. ఓం నమ శివాయ అనే షడక్షరీ శివమంత్రంతో విద్య ప్రారంభం అవుతూ ఉత్తర హిందుస్థానంలో, మలయాళంలో శ్రీ గణేశాయ నమ అని అక్షరాభ్యాసం చేయిస్తారు. కానీ మన తెలుగుదేశంలో, కర్ణాటకలో ఓం నమ శివాయ కాక సిద్ధం నమః అని కూడా వస్తారు. మొదట జైనమత వ్యాప్తే జైనులే విద్యాబోధకులు అవటం ఓం నమః సిద్ధేభ్యః అని అక్షరాభ్యాసం చేయిస్తూ ఉండేవాడు. ఏము అంటున్నారు. చేమేంద్రుడు తన కవి కంఠాభరణం అనే గ్రంథంలో వర్ణమాలను చమత్కారంగా శ్లోకబద్ధం చేశారు. అందులో మొదటి శ్లోకం ఇలా: ఓం స్వస్త్యకం స్థుమః సిద్ధమంతర్యాజ్యమితి దీప్సితం ఉజ్జదూజ్యపదం వేద్యా నిగూహానం అని తుదిలో ఏతాం వినుః నిమః సరస్వత్యైః క్రియామాతృకాం జపే. పై శ్లోకంలో స్థుమః, సిద్ధం అనే పదాలు గమనించమంటున్నారు. క్షేమేంద్రుడు కాశ్మీర కవి, కాశ్మీర శైవం తమిళ శైవంతో భిన్నించి భేదంగా ఉండేదని తజ్ఞుల అభిప్రాయం. ప్రాచీనంలో దేశమంతటా ఓం నమ శివాయ అని, ఓం స్వస్త్యంకం స్థుమం సిద్ధం అను లేక స్థుమః సిద్ధం అను విద్యాభ్యాసం చేసేవాళ్ళే. స్థుమః సిద్ధం అనేటువంటిది నమసిద్ధం అని తెలుగులో మారిందే. అలా పై విషయాలు కూడా సూచించారు. నేను మొదటి పుస్తకంలో ప్రకటించిన పై విషయ ఒకరు ఒక సభలో ఆక్షేపిస్తూ సిద్ధం నమః అంటం వ్యాకరణ శాస్త్ర విరుద్ధమని ఉపన్యాసం, వ్యాకరణ విరుద్ధమని నమః సిద్ధేభ్యః అని ఉండనని నేనే రాశాను కదా. సిద్ధం నమః అనేది జైనుల నుండి వచ్చినట్టు రాశాగా. గాథాసప్తతిథితో 2వ శతకంలో 91వ శ్లోకమి. వర్ణావళీమస్య జానూకాలోకైర్గౌరవాభ్యందిలా సువర్ణకారతులా ఇవ నిరక్షరా అతి స్కంధైరుజ్యంతే. దీనిపై సాహిత్యాచార్య
భర్త మధురానాథ శాస్త్రి గారు జయపూర్ ఇలా వ్రాశారు. జనై ఓం నమః సిద్ధం సిద్ధిరస్ ఇత్యావభ్యాం వర్ణమాల అభ్యజానంతోర్పకాః గౌరవాభ్యధికాః పరమ ఆదరణీయ ఇది కృత్వా నిరక్షర అతి నిర్విద్య అతి సువర్ణకారతుల ఇవ స్కంధైరుజ్యంతే సాదరం వియంత ఇత్యర్థ. సాహిత్యాచార్యులు కూడా ఓం నమః సిద్ధం అని జనుడు విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తున్నారు కదా, అలా అంటం తప్పంటారా? సాహిత్యాచార్యులు ఉత్తర హిందూస్థానం వాడు సిద్ధం నమః అని దేశాచారాన్ని తెలపట్లే. అది తెలుగువారిలో కాక ఇతర భారతీయ భాషలో కొన్నిటిలో కూడా ఉండింది అనుకోవచ్చు. లేక గాథా సప్తతి దక్షిణ దేశ కవితకలు దాక్షిణాత్య ఆచారం అని వారు భావించి వ్యాఖ్యానించారు. చెప్పరు. మొత్తానికి తప్పో ఒప్పో అపానీయమో అపాతాంజలియో దేశమంతా తప్పునే వాడిన ఆ వాడుకను పానీయాది శబ్దాంతాలు కొట్టివేయలేవు. భాష మారే కొద్ది వార్తికారు భాష్యాలు కొట్టాల్సి వస్తుంది. అంతేగాని ఒకరి శాపనాలకు శాసనాలకు భాష కట్టుబడి ఉండదు. ఈ లెక్క చూప సిద్ధం నమః అనే దాన్ని సరైందిగానే అంగీకరించాలి. అలాంటి కుత్యాద్యవస్థ మన పిల్లలకు ఈనాడు తప్పింది కాదు. కాకతీయుల కాలంలోనే తిక్కన సోమయాజి శిష్యులైన మారణ చేతన మంచన గోన బుద్ధారి పాల్కునికి సోమనాథుడు భద్రభూపాలు రావిపాటి తిక్కన్న నాచన సోము భాస్కరుడు మల్లికార్జున పండితారాజు మొదలైన మహాకవులు. అదేవిధంగా సంస్కృతం అగ్రశ్రేణికి చెందిన పండిత కవులు. అందు విద్యానాథుడు ప్రఖ్యాదు. కవి పండితులను గూర్చి వివరించుట కవుల చరిత్రగా మారుతని సూచించి వదిలివేయబడి. చిత్రలేఖనం మన పూర్వులకున్న కళా దృష్టి మనలో లేదు. చిలుకనో పువ్వునో చక్కని చెంబు కోడి చెంబు అంచులేని గుడుగులు ధరించడ అమంగళమనే ఇండ్ల గోడలపై చిత్తరువులు రాయిస్తూ ఉండే. ద్వారాల చౌకట్టపై చక్కని జంతరపు పని ఉంది. బట్టలపై అద్దకంతో బొమ్మలు వేయించే ధనికులు పటాలు రాయించేవారు. కాకతీయుల కాలంలో ఈ చిత్తరువులు బొమ్మలు అంటే పట జనసామాన్యంలో ఆదరణీయాలుగా ఉండినట్లు కనపడు. ఇళ్ల ముంగిళ్లలో ముగ్గులతో చాలా చక్కని చిత్రాలు పడుతులు తీర్చుతుండే. ప్రతాపరుద్రుడి ఉంపుడు గట్టె అయిన మాతల్లేవి ఇంటిని ఎలా అలంకరించిందో చూడు. సందనం కొన కలయంకి చల్లినారు మృగులినారు పాత్వీరమునముదమున రాసినారిందు రజముల రంగవల్లి కంజముల దూరనంగు కట్టినారు. ఎందుకంటే మాతల్దేవి చిత్రకళా ప్రవేశం చేస్తున్న పుణ్యాహవాచన కాలం అంటే ఈ విధమైన చిత్రములు రాస్తున్నారు. అవన్నీ చేసి దారుకావనంలో శివుడు, గోపికా కృష్ణుడు, అహల్య శంకరందరు, తారాచంద్రుడు, మేనకా విశ్వామిత్రుడు మొదలైనవి వ్రాయిస్తూ ఉండి చిత్తరువులను మయ్యరతో వ్రాశారు. మయ్యర అనే వెంట్రుకలతో చేసిన బ్రష్ అయి ఉంటుంది. మైర్ అనే అరవంలో వెంట్రుక అనే అర్థం. ఓరుగల్లులో చిత్తరువులు వ్రాసి ఇల్లు 1500 దాకా ఉన్నాయని ఏకాంబరనాథుడు భోగం వారు తమకు తగిన పటాలు రాయించుకొని ఇతరులు రాయించుకున్న వాళ్ళు ప్రజలు తమ అభిలాషకులని రాయించుకొని వీర పూజ కోరేవాడు వీరుల చిత్రాన్ని వ్రాయిస్తారు. పూలదాపుల దిక్కడి గూడిజు గచ్చు చేసిన చిత్రంపు గద్దె ఫల రాసినారని చూడరా వైశ్యరాజు శీల బ్రహ్మాది వీర నాశీర చెలి కర్దమద్రవం అంటే మషీరసం హరిదళం ధాతురాగం మొదలైన వర్ణాల రంగుల కూనిక కుంచెలో చిత్తరువులు వ్రాయటం ఉపయోగించే వాళ్ళని కాశీఖండంలో చేతి తెలుగు సీమ ప్రాచీనం నుండి సన్నని నూలు బట్టలకు మసూరా అంటే బచిలి బంధంలో లభ్యమై సన్నని బట్టల నుండి ఇంగ్లీషులో మజ్లిన్ అనే పదం
కాకతీయుల కాలంలో ఎన్ని విధాలైన వస్త్రాలు సిద్ధమవుతున్నాయి. పాల్కిరికి సోమనాథుని వివరణ చూస్తే ఆశ్చర్యం. వెంచావడి జయరంజి ఉంచు పుంజం మణిపట్ భూతిలకం శ్రీవన్నియ మహాచీన్ చీనియ భావజ తిలకం తత్సనిపట్ రాజశేఖరం రాజవల్లభం వాయుమేఘం గజవాళంబు గండపటం కాపుడు సరిపట్టు హంసపడి వీణావలి నల్లడద వారణాసియు చీకు వాయు చంద్రుడు గౌరి గణయము క్షీరోదకం పట్టులు రత్నంబు పట్టులు శంకు పట్టులు మరకత పట్టు పొంపట్టు అదే పొంపట్టు పల్నాటి వీర చరిత్రలో శ్రీరామ కథలు శ్రీకృష్ణ కథలు పండుగా వ్రాసిన పటాలు తెచ్చి అని రాయటం చిత్రలేఖన చరిత్ర మరింత ప్రాచీనమని చెప్తున్నారు. నెలపట్టు వెలిపట్టు నేత్రంబు పట్టు మరి శవరాజం మాందోళన ఇంకా 60 విధాల బట్టల పేరు చెప్పు. 20 దేవుడి ఎదుట త్రిపురాంతకంలో పంచలోక స్తంభాన్ని పాతి ఉంచాడు. అది ఇనుము పిత్తడి కంచు హేమ తామ్రాల పంచలోకాలతో సిద్ధం చేయబడి బ్రహ్మనాయుడు దాన్ని అర్చించాడు. లక్క బొమ్మలు వేయుట విరివిగా ఉంది. పూచిన కింసుకను తన పుత్తడి లత్తుక బొమ్మ ఊరి అని నాచన సోముడు అని చేతి జంతరంకు బొమ్మలను కూడా వ్రాస్తుండే. జంతరం అంటే యంత్రం, చేతి జంతరం అంటే బొమ్మలనిన బొమ్మలాటే. ఓరుగంటి మయ్యల సంతలు సుసరఖేత్ అనే సరసభేదం చేసే వంట. అమ్మిరి దాని పెద్ద దంతం పెట్టెలో పెట్టి అమ్మారు. దంతపు పండ్లు చాలా ఎక్కువగా ఉండటం చేసి మాలమాదిగలు కూడా వాటిని వాడేవి. సైన్యానికి కావలసిన వివిధ ఆయుధాలను, యుద్ధ భేరీలను, ఆటపాటలకు అవసరమైన వాద్య విశేషాలు, స్త్రీల అలంకరణానికి కావలసిన ఆభరణాలు, రంగులు మొదలైనవి చేసేవాడు. వాటితో జీవించేవాడు చాలామంది ధనికులు పల్లకిలో పోయేవాడు. వాటిని చేసే వడ్రంగులు నానా విధాలైన సుందర శిల్పులతో కట్టెలపై పనితనం చూపించేవాడు. మట్టెవాడ అని పేరు అక్కడ మట్టెలు చేసి అమ్మటం చేసినట్టే ఏర్పడు. ఓరుగంటులో మంచి మంచి ఉన్ని కంబళాలు సిద్ధం చేసేవాడు. ఓరుగంటిని లాక్కున్న త్వరగలు రత్న కంబళముల వృత్తిని కూడా లాక్కున్న తర్వాత వాడు తివాసీలను చేస్తూ కళను వృద్ధి చేసుక ఇవాళకి ఓరుగల్లు కోటలో త్వరకనే సిద్ధం చేస్తున్నా. మహారాణి రుద్రమదేవి కాలంలో ప్రపంచ సంచారి అయిన మార్కో పోలో అనే జెనీవావడ్ వరంగల్ రాజ్య విశేషాలు గురించి ఇలా కాకతీయుల రాజ్యంలో శ్రేష్టమైన సన్ననైన వంటి వస్త్రాలు నేసేవారు. వాటి క్రయం చాలా ప్రియం, అంటే రేట్. నిజంగా ఆ బట్టలు సాలెపురుగు జాలలాగా సాలెపురుగు దారంలా. వాటిని ధరింపక ఇష్టపడని రాజు కానీ రాణి కానీ ప్రపంచంలో ఉండదు. దేవతా వస్త్రాలు. నిర్మల కత్తులకు అని ప్రసిద్ధి కత్తులుండే. నిర్మలకు దగ్గరలో నిర్మల్ అంట సమీపంలో ఉండే కోన సముద్రంలో వాటిని తయారు చేశారు. నిర్మల్ నుండి కత్తులను ఇనుమును దిమిష్క్ పట్టణానికి ప్రజలకు సౌకర్యం. ఓరిగంటి రాజులు తమ ప్రజలకు చక్కగా విచారించుకునేవాళ్ళని చూసేవారు. వారు ప్రజలను పీడించినట్లు ఎక్కడా సూచనలు లేవు. వీరశైవ బోధకుల వల్ల ఇతర సాంప్రదాయకులకేమైనా కష్ట నష్టాలు కలిగి ఓరుగంటి రాజుల ప్రజలు ఆరోగ్యశాల, ప్రసీదు గృహాలు, ప్రసూతి గృహాలు, సంస్కృతంలో వేదాంగం బోధించడానికై కళాశాలలు. క్రీస్తు శకం 1183 రుద్రమదేవి వెలగపూడి అనే గ్రామంలో ప్రజాహితానికై దానం చేసి అందులో ఒక మఠం, ఒక సత్రం కట్టి సత్రంలో వంటకై 6 బ్రాహ్మణ పాచకులు వంటవాడు జనుల ఆరోగ్య విచారణ
చికిత్సలు ఒక కాయస్థ వైద్యుడు ఏర్పాటు చేశారు. గ్రామ రక్షణకై 10 మంది వీరభద్రుడు గ్రామ భద్రతకు బాధ్యతలు కలిగించేవారు. 21 మంది భటులు తలార్లు ఉండేవారు. వీరిని వీరముష్టి వాళ్ళని పిలిచేవారు. ఇవాళ వీరముష్టి అని ఒక హీన కులం వాళ్ళు కేవలం కోమట్టను యాచించి జీవిస్తారు. కానీ ఆనాడు శబ్దార్థాన్ని బట్టి వారు గ్రామ సేవ చేసే గ్రామ జనుల ముష్టిదానాలు అర్హత కలిగిన వారు వీరముష్టి వారిని ఊహించారు. గ్రామంలో హింసోద్భవ దుష్కార్యాలు ఔద్యారీ కిరివెలు చేసేవాడు అధికారుల ఆజ్ఞా ప్రకారం కొరడాలతో కొట్టడం, నానా విధాలైన హింసలు పెట్టడం, కాలో చెయ్యో నరికేయటం కూడా వాళ్ళ పని. ప్రభులే కాక వారి అధికారులు, వారి సామంతలు ధనిక వ్యాపార అనేక తటాకాలను నిర్మించి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడి గణపతి సేనాని అయిన రుద్రుడు పాకాల చెరువు కట్టించారు. కాల సముద్రం కాట చిమూపతి, శౌడ సముద్రం శౌడ భూపతి, సభ్య సముద్రం గౌర సముద్రాన్ని కోమటి చెరువు అని వాటిని నామిరెడ్డి, ఎరుక సముద్రాన్ని ఎర్రక్క సానమ్మ కట్టి, ఇవి కాక చింతల సముద్రం, నామా సముద్రం, విశ్వనాథ సముద్రం కట్టి ఈ చెరువుల కింద చెరుకు తోటలు, ఆకు తోటలు, అది జగత్తేసరి సముద్రమనే మరొక తటాకం ఈ కాలంలో నిర్మించబడి అంబదేవుడు అనే కాయస్థుడు భూమిని కొలిపించి పన్నులు ఏర్పాటు చేయి భూమిని కొలవటానికి పెరుంబాక మానదండం అనేది సుప్రసిద్ధం. కాకతి ప్రభువులు బంగారు, వెండి నాణాలు ప్రచారం చేసేవారు. ఆ నాణాల విలువ ఇప్పటి నాణాలలో ఎంత సరిగా చెప్పలేం. కానీ ఏకాంబరనాథుడు సువర్ణ నిష్కాల మాట అనేక సార్లు రాశారు. రోలరాజు కాలంలో తూకాలు ఇలా ఉంటాయి. 120 గురిగిందలు ఒక తులం, 120 తులాలు ఒక వీస, 120 వీసలు ఒక బారు, 16 కూడా అప్పుడే ఏర్పడ్డాయి. వరహలాంఛనమైన బట్టి వరహా ఏర్పడి ఒక కర్ణాట వేసే తన రేట్ శాటీ ఆటక నిష్కం అని చెప్పి, శాటీ అంటే శాడీ సాడీ, హిందీలో కూడా సాడీ అంటారు చీర. మరొక జారిని 2 పొన్నాటంకాలు వరహాల సూచన నాగులపాటి శాసనంలో భూములను కొలవబెట్టడంలో డబ్బు రూపాయలతో వ్యవహారం ఉండేది. అగిపెట్టిది జొన్న గడ్డాగ్రహాల వృత్తి, ఏలూరు నూకల వృత్తమును. ఓరుగంటిలో ఖాన్సాబ్ దొరలో ఒక శాసనలో చిన్నారు 2-3 మారులు పేర్కొన్నారు. అన్నిటికంటే చిన్ననాడం బహుశః తార మొసంగరి ధర్మాత్ములార అని ఒక పిచ్చుక గుంట బిచ్చగాడు ప్రార్థించారు. మాడలు అనేవి సాధారణ వ్యవహారంలో ఉండేది. మా కులంబన ఓలి మాడలుగా అని బాలచంద్రుడు వెలమలలో ఆనాడు ఓలి ఉండటం గమనం. అంటే కన్యాసం. త్వరకల పరిశ్రమ అయిన మఖమల్ బట్టలు దేశంలో వ్యాప్తిలో, ధాన్యం కొలతలో ఇరస, కొంచెం, తూము అని ఉండయి. మనకు కూడా అవే వాడే. ఇక వ్యాపారం ఎలా జరిగేదో రేపు తెలుసు.